వెనిజువెలా ఒక్కసారిగా యుద్ధ వాతావరణంలోకి జారిపోయినట్లే పరిస్థితి మారిపోయింది. తెల్లవారుజామున దేశమంతా నిద్రలో ఉండగా రాజధాని కారకాస్తో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆకాశం చీలిపోతుందా అన్నట్టుగా శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది ఇళ్ల కిటికీలు కంపించాయని, మరికొంతమంది యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోతూ కనిపించాయని చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఈ పేలుళ్ల వెనుక అమెరికా సైనిక దాడే ఉందని వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వం గట్టిగా ఆరోపిస్తుంది. దేశ సార్వభౌమత్వంపై ఇది నేరుగా దాడి అని, అందుకే దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ అంటే మాటల విషయం కాదు, ప్రజల జీవితం, రవాణా, సమాచార వ్యవస్థలు, భద్రత అన్నీ ఒక్కసారిగా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయి. సైన్యం అప్రమత్తమవుతుంది, భద్రతా దళాలు వీధుల్లోకి వస్తాయి. ఇదంతా జరుగుతుంటే సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఇక కార్కాస్లోని లా కార్గోటా సైనిక వైమానిక స్థావరం, ప్యూర్టే టియూనా మిలిటరీ బేస్ వంటి కీలక సైనిక ప్రాంతాలపై దాడులు జరిగాయని వెనిజువెలా ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు మిరాండా, లా గౌయిరా, అరాగువా రాష్ట్రాల్లోని కొన్ని సైనిక పౌర లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. పౌర లక్ష్యాలపై దాడులు జరిగాయన్న మాట బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఎందుకంటే యుద్ధం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా సామాన్యుల జీవితాలను తాకితే పరిస్థితి చాలా ప్రమాదంగా మారుతుంది కాబట్టి. ఇక మదురో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అమెరికాపై తీవ్రమైన విమర్శలు చేసింది. తమ దేశంలోని చమురు, ఖనిజ వనరుల మీద కన్నేసి ఈ దాడులు జరుగుతున్నాయని, రాజకీయ స్వాతంత్రాన్ని బలవంతంగా కోల్చాలని చూస్తున్నారని ఆరోపించింది. వెనిజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశంలో ఒకటి. ఈ వనరులే గత కొన్ని దశాబ్దాలుగా దేశ రాజకీయాల చుట్టూ తిరిగే ప్రధాన అంశం. అమెరికా, వెనిజువెలా మధ్య సంబంధాలు ఎన్నో ఏళ్లుగా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఆరోపణలు, అంతర్జాతీయ వేదికలపై విమర్శలు ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఈ దాడులు, ఆరోపణలు ఆ పాత గాయాల మీద ఉప్పు చల్లినట్లయ్యాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన మాత్రం వెలువడలేదు. వైట్ హౌస్ కానీ, పెంటగాన్ కానీ నేరుగా ఈ దాడులపై స్పందించడం లేదు. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు అమెరికా అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే వెనిజువెలాలో కొన్ని ప్రాంతాలపై సైనిక చర్యలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాకు లీక్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇలాంటి లీకుల పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తాయి. అయితే దీని వెనుక నిజమేంటి, ప్రచారం ఏంటి అన్నది సామాన్య ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. ఇక ఈ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెనిజువెలా గగనతలంపై కీలక నిర్ణయం తీసుకుంది. కొనసాగుతున్న సైనిక కార్యకలాపాల కారణంగా తమ వాణిజ్య విమానాలు వెనిజువెలా గగనతలంలోకి రాకపోకలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావం కేవలం 2 దేశాలకే కాదు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపైన పడుతుంది. గగనతలం మూసివేయడం అంటే ప్రపంచం మొత్తం ఈ ఘర్షణను సీరియస్గా తీసుకుంటుందని చెప్పే సంకేతం అని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనపై పొరుగు దేశాలు కూడా స్పందించకుండా ఉండలేకపోతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కార్కాస్పై మిసైల్ దాడులు జరుగుతున్నాయని, ఐక్యరాజ్య సమితిని వెంటనే అత్యవసరంగా సమావేశం కావాలని పిలుపునిచ్చారు. లాటిన్ అమెరికా దేశాలన్నీ ఒకే ప్రాంతానికి చెందినగా ఉండడంతో ఒక దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటే దాని ప్రభావం పక్క దేశాలపై కూడా తప్పకుండా పడుతుంది. శరణార్థుల ప్రవాహం, సరిహద్దు భద్రత, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు వెంటనే మొదలవుతాయి. ఇక అమెరికా, వెనిజువెలా మధ్య ఈ స్థాయి ఉద్రిక్తత రావడానికి గత కొన్ని నెలల పరిణామాలు కూడా కారణమనే చెప్పాలి. డ్రగ్స్ అక్రమ రవాణాకు మదురో ప్రభుత్వం సహకరిస్తుందని అమెరికా ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఆరోపణలతో పాటు ఆర్థిక ఆంక్షలు మరింత కఠినంగా మారాయి. వెనిజువెలా మాత్రం ఇవన్నీ రాజకీయ కుట్రలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలని చెబుతుంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య ఇప్పుడు సైనిక దాడుల వార్తలు రావడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్లుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం వెనిజువెలాలో ప్రజలు భయంతో ఉన్నారు. దాడుల్లో ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సమాచార వ్యవస్థలు
పూర్తిగా పనిచేయకపోవడంతో నిజమైన వివరాలు బయటికి రావడానికి సమయం పడుతుంది. ఒకవైపు ప్రభుత్వ ప్రకటనలు, మరోవైపు అంతర్జాతీయ మీడియా కథనాలు, ఇంకోవైపు సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోలు, ఇవన్నీ కలిసి ఒక రకమైన అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. మొత్తానికి వెనిజువెలా ఇప్పుడు ఒక కీలక మలుపులో నిలిచింది. ఇది నిజంగా పెద్ద యుద్ధానికి దారితీస్తుందా, లేక అంతర్జాతీయ ఒత్తిడితో పరిస్థితి చల్లబడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలబోతుంది. దీంతో రాజకీయ నిర్ణయాలు, సైనిక వ్యూహాల మధ్య నలిగిపోతున్నది సాధారణ ప్రజలేనన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వారి నిద్రలేని రాత్రులు, భయంతో గడిచే రోజులు ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.